హాయ్ అండి, అందరూ బాగున్నారా? నార్మల్ పాదంతోనే ఇలా పైపింగ్ అనేది ఫినిష్ వచ్చే మాదిరి ఇప్పుడు చూద్దాం వీడియోలో. హాఫ్ టెన్షన్ కాదు, నార్మల్ పాదం వస్తుంది కదా, నార్మల్గా ఎప్పుడు రెగ్యులర్గా మనం స్టిచ్ చేస్తూ ఉంటామే అలాంటి పాదంతోనే ఇలా పైపింగ్ వచ్చే మాదిరి ఈ వీడియోలో చూద్దాం. సరే, స్టార్ట్ చేద్దాము. ఫ్రంట్ బ్యాక్ జాయింట్ అయిపోయింది, షోల్డర్ అంతా ఇలా ఎలా క్రాస్గా సాగు ఇలా ఎక్స్పెండ్ అవుతుందో అలాంటి క్లాత్ కట్ చేసుకొని ఆ షేప్లో ఇలా జాయింట్ చేసుకోవాలి. నెక్ పీస్ ఎలా కడతామో ఆ టైప్లోనే జాయింట్ చేసుకోవాలి. ఇది కొత్త వాళ్ళు కూడా బాగా బిగినర్స్ కూడాను ఈజీగా పైపింగ్ అనేది చేసేయగలరు, అంత ఈజీగా ఉంటుంది. మామూలుగా జాస్తి ఇప్పుడు ఇదే ట్రెండింగ్లో నడుస్తాను ఈజీ మెథడ్లో. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఎడ్జ్లో ఒక సైడ్ ఇలా అంతా ఫోల్డ్ చేసుకొని తర్వాత మనం నెక్ పీస్ ఎలా జాయింట్ చేస్తామో అలాగనే జాయింట్ అనేది చేసుకునేయాలి. వీడియో ఎక్కడ స్లిప్ చేయకుండా చూడండి, వీడియో ఫుల్, అప్పుడే బాగా అర్థమవుతుంది. ఎక్కువ టైం లేదు, తక్కువ టైంలోనే ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఎక్కువేం లేదు, ఒక 5 నిమిషాల్లో వీడియో ఉంటుంది, అయిపోతుంది వీడియో ఫుల్ చూడండి. బిర్యానీ అయిపోతుంది, అర్థము అవుతుంది తొందరగా. చూడండి, ఇలా ఎక్స్పెండ్ కాకుండా నెక్ పీస్ అనేది కరెక్ట్గా సాగదీకన్నా జాయింట్ చేసుకోవాలి. ఇలా మనము దారం కూడా పైపింగ్ దారం వస్తుంది కదా, పైపింగ్ థ్రెడ్, అది వచ్చేసి 14 లేదా 12 ఆ నెంబర్తో 12, 14 నెంబర్ తీసుకుంటే మనకి ಯಾವ నెంబర్ కావాలో ఆ నెంబర్స్ చాయిస్ చేసుకొని తీసుకోవాలి. సన్నగా కావాలి అంటే 12 నెంబర్, కొంచెం లావుగా కావాలంటే 14 నెంబరు థ్రెడ్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా పైపింగ్ అనేది వచ్చేస్తుంది. నేను 12 నెంబర్దే వేస్తున్నాను. కొంచెం లావుగా కావాలి అన్నోళ్ళకి కస్టమర్కి యావది కావాలంటే అది కొంచెం లావుగా పైపింగ్ కావాలి అన్నోళ్ళకి 14 నెంబర్ తీసుకోవాలి. నార్మల్ ఏమీ లేదు అంటే నార్మల్గా 12 నెంబర్ తీసుకోవాలి. ఎక్స్ట్రా కచ్చే దారాలంతా ఉండేటివి కట్ చేసి తర్వాత మనం పైపింగ్ అనేది చేద్దాం. చూడండి, ఇది ఇలా వస్తాయి కదా, దీంట్లో ఇంకొకటి వస్తుంది 14 నెంబర్ది. ఇలాగనే అది అయినా తీసుకోవచ్చు, ఇది ఎక్కువ నేను ఇదే యూజ్ చేస్తాను 12 నెంబర్ది. చూడండి, ఇలా పెట్టేయాలి. కచ్చా పైన జాయింట్ చేసి ఉంటాం కదా, దానిపైన ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా టర్న్ చేయాలి. టర్న్ చేసి తర్వాత ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఇలా దాని పక్కలో ఎడ్జ్లోనే రావాలి. బ్లౌజ్ మీద పైపింగ్ మీద లేకుండా సెంటర్లో మనము జాయింట్ చేస్తుంటాం కదా, దానిపైన అనేది స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసేసుకొని సాగదీయకూడదు. మనం నెక్ పీస్ ఇలా ఎక్స్పెండ్ అయ్యే మాదిరి చేయకుండా ఫ్రీగా వదలాలి. ఫ్రీగా వదులుతా మనం స్టిచ్ అనేది వేసుకొని ఫినిష్ చేసుకొని వచ్చేయాలి. పర్ఫెక్ట్గా వస్తుంది, ఎక్కడ కూడా సాగకన్నా నెక్ అనేది. ఇంకా ప్లెయిన్ బ్లౌజ్కి అలాంటి దానిలోకి ఇలా పైపింగ్ వేస్తే బాగా లుక్గా కనిపిస్తుంది. కొంచెం డిజైన్ ఉండే దానిపైన కూడా ప్లెయిన్ ఉండే దానికే మనకు పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా బాగా అందంగా తెలుస్తుంది. చూడండి, ఇలా కట్ చేసుకునేసి ఎడ్జ్లో ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేయడమే. ఇక్కడ రఫ్ కొట్టుకోవాలి బాగా. చూడండి, ఇలా వచ్చేసింది మనకి, ఒకే లెవెల్గా వస్తుంది, అస్సలు ఎక్కడ కూడాను ప్రాబ్లం కాదు. సాగదీకన్నా మనం ఎక్స్పెండ్ చేయకన్నా ఈ కచ్చా ఉంది కదా, ఎమ్మింగ్ అయినా చేయొచ్చు, స్టిచ్ అయినా వేసేయచ్చు. నేను స్టిచ్ చేసేస్తున్నాను, చేతి పనితో ఏమీ పని లేకన్నా స్టిచ్ చేసేస్తున్నాను. మనము పట్టు చీరలు అలాంటి సిల్క్ ఉంటాయి కదా, అలాంటి దానికి మనం చేతి పనితోనే చేసుకోవచ్చు ఇలా స్టిచ్ చేయకన్నా. ఎందుకంటే అవి ప్లెయిన్గా ఉంటాయి కదా, ఇలా డైలీ వేర్వి మామూలు శారీస్కి అంతా ఇలా స్టిచ్ చేసేస్తే బాగుంటుంది. దానికంతాను చేతి పనే చేసుకోవాలి. దీనికి ఇలా ఫినిష్ చేసుకుంటేను బాగుంటుంది. చూడండి, ఎక్కడ కూడాను గలీజ్గా లేకుండా పర్ఫెక్ట్గా ఫినిష్ అనేది వచ్చేసింది, నీట్గాను ఉంటుంది, ఏమీ తొందర ఏం లేదు. చూడండి, స్లీవ్కి కచ్చా లేకుండా ఎలా పైపింగ్ చేసుకోవాలో ఇది ఒక టైప్లో చూద్దాం. అది ఫస్ట్ ఈజీగా. ఇంకొకటి ఈజీ మెథడ్లో
ఇది కూడా నార్మల్ పాదంతోనే చూడండి, కచ్చా కనిపించకుండా చేతి పనితో పని లేకుండా ఇలా పైపింగ్ స్లీవ్లకి. ఇది ఒక తూరు చూద్దాం. మామూలు ఫస్ట్లోనే పైపింగ్ అనేది రెడీ చేసుకునేలా, తర్వాత మనము స్లీవ్కి జాయిన్ చేయాలి ఆ పైపింగ్ని. ఇప్పుడు చూద్దాం, స్టార్ట్ చేద్దాం. అది స్లీవ్కి పైపింగ్ జాయిన్ చేసేటప్పుడు ఇప్పుడు చూద్దాం. పైపింగ్ ఇలా మెయిన్ పీస్కే జాయింట్ అనేది చేసేద్దాము. చూడండి, ఇలా బ్లౌజ్ స్లీవ్ కట్ చేసేద్దాం కదా, ఎడ్జ్లో పైపింగ్ రెడీ చేసుకోండేది ఇలా జాయింట్ చేసుకోవాలి. దీనికి ఎక్స్పెండ్ అయ్యేదే స్ట్రైట్గా ఉన్నా కూడా మనం ఎక్స్పెండ్ అయ్యే క్లాత్ని జాయింట్ చేసుకుంటే బాగా వస్తుంది పైపింగ్కి. ఇలా మెయిన్ పీస్కి జాయింట్ చేసినాం కదా, తర్వాత లైనింగ్ పీస్ పెడదాం దీని మీద. చూడండి, ఇలా లైనింగ్ ఇలా పెట్టేసి ఇక్కడ మామూలుగా ఇలా స్టిచ్ చేసుకొని వచ్చేయడం. దాన్ని ఎలా జాయింట్ చేసినామో అలా దీని పక్కలో పైపింగ్ పక్కలో కొంచెము స్టిచ్ చేసుకొని రావాలి. పర్ఫెక్ట్గా ఉంటుంది ఫినిషింగ్ అంతా. ఇది భలే బాగా వస్తుంది. ఈ టైప్లో ఒక ట్రై చేసి చూడండి. చూడండి, ఇలా అనుకునేసి 2 పీసులు ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఎడ్జ్లో ఇంకో స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలా దూరానికైనా ఎంత బాగా కనిపిస్తుంది ఫినిషింగ్. ఇలా ప్లెయిన్గా ఉండే దానిలోకే పైపింగ్ అంటూ లుక్గా బాగా తెలిసింది. చూడండి, కచ్చా కూడా ఎక్కడ కూడా కనిపించలేదు. ఫుల్ రౌండ్గా లైనింగ్ అతికిచ్చేద్దాం. చూడండి, 2 పీసులు 2 స్లీవ్లు రెడీ అయిపోయినాయి. ఇంకా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేద్దాము. నీట్గా ఉంటుంది అసలు ఈ పైపింగ్. ఈ టైప్లో ఒక ట్రై చేయండి, అది ట్రై చేయండి. మీకు యావది ఈజీగా ఉంటే అది సెలెక్షన్ చేసుకొని ఫినిషింగ్ చేయద్దు. 2 కూడా ఒకే మాదిరి. అంటే దీనికి చేతి పని రాదు, ఎక్స్ట్రా స్టిచ్ అనేది రాకుండా ఉంటుంది. దానికి చేతి పని ఏమైనా చేసుకోవాలి, దీనికి రాదు ఈ ఫినిషింగ్కి. ఒకతో ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేషన్ ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుంది వీడియో సెండ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలంటే కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోలు చేస్తాను. ఒకతో చూసి ట్రై చేయండి ఈ టైప్ పైపింగ్ను. ఓకే ఫ్రెండ్, ఇంకొక లాంగ్ ఫ్రాక్ అనేది కుట్టినాను కదా శారీలో, ఓల్డ్ శారీలో, అది కూడాను స్టిచ్ చేస్తున్నాను, అది అప్లోడ్ చేసినాను చూడండి. ఆ కస్టమర్ అనేది వీడియో పంపించినారు, వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంది. వీడియో చూసిన థ్యాంక్ యూ.